మోడీ మీద ఈర్ష్య, అసూయ భారీగా పెరిగిపోతుంది. ఓ రకంగా తట్టుకోలేనంత మంట ఆయన మీద ఉంటది. ఉద్ధవ్ థాక్రే సీన్ అయిపోయింది. మహారాష్ట్రలో శివసేన సీన్ అయిపోయింది. ఉద్ధవ్ థాక్రే సీన్ అయిపోయింది. శరద్ పవార్ సీన్ అయిపోయింది అదే మహారాష్ట్రలో. ఆ ఇద్దరు రాజకీయాలకి సుదీర్ఘకాలం పాటు వాళ్ళు ఆడిన డ్రామాలకి చెక్ పడిపోయింది. అఖిలేష్ యాదవ్ పరిస్థితి రేపటి ఎలక్షన్స్తో ఫైనల్. ఇప్పటికి 2 దఫాలతో అయిపోయింది. ఈ ట్రిప్ అయిపోయిందంటే ఇక అఖిలేష్ యాదవ్ కెరియర్ అయిపోయినట్టే మా ఉత్తరప్రదేశ్లో అవుతుంది. నవీన్ పట్నాయక్ వాస్తవంగా ఇంతకుముందు మోడీతో బాగా క్లోజ్గానే ఉండేవాడు. మొన్నటిసారి కొంత గేమ్ నడిపే ప్రయత్నం చేశాడు. రివర్స్లో కొడితే అక్కడ బిజు జనతా దళ పని అయిపోయింది. ఇకపోతే ఆర్జేడీ లాలూ తేజస్వి యాదవ్ల పరిస్థితి మళ్ళీ 4 ఏళ్ళు ఇంకా చూసుకోవాలి. అప్పటికి రాజు ఎవడో రెడ్డి ఎవడో తెలియదు. వరుసపెట్టి ఇన్ని సార్లు అయిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ నుంచి కొట్టుకుపోయింది. ఇక పంజాబ్లో రేపు ఉంటుందో లేదో చూడాలి ఈ ట్రిప్పు. అది కూడా అయిపోతే కేజ్రీవాల్ పని అయిపోయినట్టే. తరుణ్ గొగోయ్ పని అయిపోయింది. స్టాలిన్ పని ఇప్పుడు దెబ్బతీశారు. మమతా బెనర్జీ పరిస్థితి అయ్యింది. ఇదంతా ఇంతమంది ప్రముఖులు, ఈ పేర్లు కూడా చూడండి అందరూ ప్రముఖులే. మోడీని దెబ్బ కొట్టడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళే. బీజేపీ అధికారంలో రాకుండా చూడడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంతమంది దెబ్బతిన్నారు. మోడీ 100 మంది మీద గెలుచుకొచ్చాడు.